అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన జీవితంలో లేదంటే కనుక మన డైలీ లైఫ్ ఏదైతే ఉందో ఆ డైలీ లైఫ్ అనేది హ్యాపీగా రోజు ఎండ్ అవ్వాలన్నా, సాడ్గా రోజు ఎండ్ అవ్వాలన్నా కానీ అది మనం చేయవలసినటువంటి ఒక పని ఉందండి. ఆ పని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఒక వచనం చూపిస్తాను, అది చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సామెతల గ్రంథం మనం చూద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తే 4వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూసారా, మన హృదయంలో నుంచి ఏవి బయలుదేరే అవకాశం ఉందంటే జీవధారలు, అంటే జీవానికి సంబంధించినటువంటి ధారలు, అంటే ఆలోచనలు కావచ్చు, మాటలు కావచ్చు, క్రియలు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, అవన్నీ కూడా రూట్ ఎక్కడ, ఇనీషియల్ ఎక్కడ, ఎందుకనగానే మన హార్ట్ అండి. ఈ హృదయాన్ని కనుక మనం కాపాడకపోతే, మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక నీటి ఓట ఉంది, ఒక నీటి ఓట సమ్వేర్ ఎక్కడో ఉందనుకుందాం. ఇప్పుడు ఆ ఓట దగ్గర కనుక మనం చేదుకు సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏమైనా పెట్టామనుకోండి, చేదుకు సంబంధించినటువంటి వస్తువులు కానీ, చేదుకు సంబంధించిన పదార్థం కానీ మనం కనుక ఆ ఓట దగ్గర మనం వేసినట్టయితే కనుక ఎప్పుడు ఆ ఓట దగ్గర చెడుకు సంబంధించినటువంటివి ఎప్పుడు పడే విధంగా, చెడు సంబంధించినటువంటి పదార్థాలు పడే విధంగా ఆ ఓట దగ్గర మనం పెడితే, ఆ ఓట ద్వారా వచ్చే వాటర్ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎంత దూరం వెళ్ళినా కానీ అవి చేదుగానే ఉంటాయండి. ఎందుకంటే ఆ నీటి బొగ్గ దగ్గర, ఆ ఓట దగ్గరే మనం దాన్ని కొలాప్స్ చేసాం కనుక, స్పాయిల్ చేసాం కనుక. అదేవిధంగా మన లైఫ్లో మన ఆలోచనలు, మన క్రియలు, మన తలంపులు, మన ఏవైనా కానీ మనకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. దాని అర్థం ఏంటి ఇంతకీ అంటే, ఈ నెగిటివ్ థాట్స్ రావడానికి రూట్ ఎక్కడ ఉంది ఎందుకనగానే హార్ట్ అండి. ఈ హృదయాన్ని మనం నెగిటివ్ థాట్స్తో ఎక్కడో నింపాం. అంటే ఈ ఓట దగ్గర మనం ఏం చేసాం ఎంతకనగానే, జీవధారలు బయటకు వచ్చే ఈ ఓట దగ్గర ఏ సినిమాల ద్వారానో, వార్తాపత్రికల ద్వారానో, ఏదో కామెడీ షోస్ ద్వారానో, ఏదో ప్రసంగాల ద్వారానో, మోటివేషనల్ ప్రసంగాలు అండి, క్రిస్టియన్ ప్రసంగాలు కాదు, మోటివేషనల్ ప్రసంగాలు ఏవో ఉంటాయి కదండి, వాటి ద్వారా కొన్ని విన్నప్పుడు మన మైండ్ నెమ్మదిగా స్లోగా నెగిటివ్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది ఎంతకనగానే హృదయాన్ని పాడు చేసాం కాబట్టి. కనుక నేను చెప్పేది ఏంటంతకనగానే, జీవధారలు బయటికి వచ్చే ఈ హృదయాన్ని మనం దేంతో నింపాలనగానే జీవవాక్యంతో నింపాలి. జీవవాక్యముతో కనుక మనం నింపగలిగితే, అంటే జీవధారలు బయటకు వచ్చే హృదయాన్ని జీవవాక్యముతో నింపగలిగితేనే జీవధారలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ ఓట దగ్గర, అంటే హృదయంలో కనుక మనం ఒకవేళ చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ, చెడు క్రియలు కానీ మనం కనుక స్టోర్ చేసామనుకోండి, అప్పుడు ఏం బయటకు వస్తాయి ఎంతకనగానే చెడు మాటలే వస్తాయి. చూడండి, కొంతమంది బూతులు మాట్లాడేస్తూ ఉంటారు, అంటే వాటికి అలవాటు అయిపోయారు. ఎందుకనగానే వాళ్ళ హృదయం అంతా కూడా విన్నారు, బూతులు విని అవి ఇక్కడ హృదయంలో స్టోర్ చేసుకున్నారు. ఆ స్టోర్ చేసుకున్నటువంటివి రావాల్సిన సమయంలో పర్ఫెక్ట్ టైంకి బూతులు వచ్చేస్తాయండి చాలామందికి. చూసారా, ఇంకొంతమంది ఏం స్టోర్ చేసుకున్నారు ఎంతకనగానే వెకిలి చేష్టలు, పోకిరి చేష్టలు ఏవో చూసి అవన్నీ కూడా తీసుకొచ్చి హృదయంలో స్టోర్ చేసుకున్నారు. అవి సమయానుకూలంగా పరిస్థితులను బట్టి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వాటికి దానికి వారు పెట్టుకున్నటువంటి పేరు ఏదో, ప్రతి చెడు కార్యానికి కూడా ఒక మంచి పేరు పెట్టుకున్నట్టుగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఎంతకనగానే అలా వెళ్తున్నారు. కానీ మన లైఫ్ ఎలా ఉండాలి ఎంతకనగానే, మన మాటలు కానీ, అడుగులు కానీ, తలంపులు కానీ ప్రతి ఒక్కటి కూడా జీవము, అనగా మంచి చేసేది, మేలు చేసేది అయి ఉండాలి, ఎదుటి వారికి కీడు చేసేది అయి ఉండకూడదు. అలా ఉండాలంటే ఈ నీటి బొగ్గ ఏదైతే ఉంటుందో, ఈ నీటు అంటే సోర్స్ పాయింట్ దగ్గర మనం ఏం చేయాలి ఎంతకనగానే, ఇదిగో వాక్యాన్ని నింపగలగాలి, ప్రేమను నింపగలగాలి, సాత్వికని నింపగలగాలి, ఆశ నిగ్రహాన్ని నింపగలగాలి, మంచితనం నింపగలగాలి, విశ్వాసం నింపగలగాలి. వీటితోటి కనుక హృదయాన్ని నింపగలిగితే అప్పుడు బయటికి వచ్చే ప్రతి యాక్టివిటీ కూడా, బయటికి వచ్చే ప్రతి అవుట్పుట్ ఎలా ఉంటాయి ఎంతకనగానే వాక్యానుసారంగా పరిశుద్ధమైనటువంటివి, యథార్థమైనటువంటివి, దేవునికి నచ్చే వస్తాయి ప్రియులారా. కాబట్టి హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఏదైనా మనం చేయగలం, మంచి కార్యాలు, మంచి ఫలం మనం పొందుకోగలం. కనుక ఇది దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా చెడు వినకుండా, చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా, చెడు ఆలోచించకుండా, చెడుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా,
మనం ఉండగలిగినట్లయితే కనుక తప్పకుండా మనం ముందుకెళ్ళగలమండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి తండ్రి. డివోషన్స్ తండ్రి అనేక మందికి మరి చేరవేయటానికి మీరు చూపించే ఈ కృపను బట్టి, ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ డివోషన్స్ని అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా అనేక మంది తండ్రి నడుచుకునే విధంగా తండ్రి ఇంకెన్నో కార్యక్రమాలు మా ద్వారా జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి. వారి కుటుంబాల్లో ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసికమైనటువంటి సమస్యలు లేకుండా మీ చిత్త ప్రకారంగా సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకునే ధన్యతను అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.